నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనకు 21 అనగానే జూన్ 21 అనగానే ఒకటి గుర్తొస్తుంది. ఏంటి అంటే జూన్ 21 రాగానే మనకు దాదాపుగా రాత్రింపవళ్ళు సమానంగా ఉండేటువంటి స్థితి ఒకటి. రెండు, మనం గత కొంతకాలంగా మనమే పాయినీర్ అయి భారతదేశానికి సంబంధించి భారతదేశంలో ఉన్న మన ప్రధాని గారు మొదలుపెట్టినటువంటి యోగా దివస్ ఇది ప్రపంచానికి అందరికీ కూడా ఈరోజు కోటాను కోట్ల మంది ఈరోజు యోగా చేస్తున్నారు. అసలు యోగము అంటేనే అందరికీ తెలుసు, ఒక మంచి కలయిక. యోగము అంటే ఒక మనసు మనిషి ఈ రెండు కలగడం అంటే ఒక స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం ఒక గొప్పనైనటువంటి మానసిక ప్రయత్నం ఏదైతే ఉందో అది యోగా ద్వారా సిద్ధించుతుంది. ఇది మరి ఈ రోజున అంటే యుగాల నాటి భారతీయ సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి ఈ యోగా శాస్త్రాన్ని ఈరోజు ప్రపంచాన్ని అంతటికి కూడా ఇది మా శాస్త్రం అయినప్పటికీ ప్రపంచానికి అంతా పంచుతున్నామని ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం చేసుకోవడం కోసం మన ప్రాచీన స్థితిని అందరికీ పరిచయం చేసినటువంటి రోజు. మరి అయితే మనమేం చేయాలి? ఏదో ప్రభుత్వం చేసింది అదేదో ప్రపంచ దినోత్సవంగా మనం పేర్కొన్నాము అంటే ఈ రోజు ఒక్కరోజు యోగా చేస్తే మనం కూడా ఆ లెక్కలోకి వచ్చేస్తామా అంటే అలా కాదు. నిజానికి ఈ ఒక్క రోజు నుండి మొదలు పెట్టడం ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు చేయనటువంటి వాళ్ళు నిజంగా అంత మంచిది అంటే ఒక్కసారి యోగాలో ఉన్నటువంటి సిద్ధులు ఏవైతే అష్టాంగ సిద్ధులు అంటారు కదా, ఇవన్నీ పొందడం కోసం మనం చేయాల్సినటువంటి పరిస్థితులు. అమ్మో ఇప్పటికే నా వయసు దాటిపోయింది, ఇప్పుడు నేను ఎక్కడ నేర్చుకుంటాను అనుకునే వాళ్ళు కూడా కనీసం సూర్య నమస్కారాలు 12 అవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని 12 స్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క మంత్రం సూర్యాయ నమః, మిత్రాయ నమః అంటూ మనం చేస్తుంటాం కదా. 12 నామాలను చదువుకుంటాం, అంతకు మించి ఏం చేయం. ఆ 12 నామాలతో సూర్య నమస్కారాన్ని చేసినా చాలు, మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం, మన మానసిక స్థితిని వృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎవరితో మాట్లాడినా ఒక బ్యాలెన్స్డ్గా మాట్లాడగలిగినటువంటి ఉన్నతమైన స్థితి మనకు వస్తుంది. దయచేసి అందరం కూడా ఈ యోగా అనగానే మా భారతదేశంలో ప్రారంభించాము, మేము ప్రపంచంలో ఉన్నాం, ఇవి కాదు. ఏదో 4 చోట్లకు వెళ్ళాం, ఈరోజు మేము ఉపన్యాసాలు ఇచ్చాము, ఇది కాదు. వీటితో పాటు నేను ఈ రోజు నుండి నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం నా సనాతన ధర్మంలో ఉన్న ప్రాచీన శాస్త్రాన్ని నేను కూడా అవలంబిస్తున్నాను, నా తర్వాతి తరానికి అవలంబింప చేస్తాను అనేటువంటి విధంగా మనం ఈ ప్రారంభాన్ని ప్రారంభించిన వాళ్ళు ఇప్పటికే మనం అదొక అలవాటుగా ఉన్నామంటే మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళలో మనం కూడా ఒకరం అవుతామని భావిస్తూ తప్పనిసరిగా అందరం కూడా ఈ యోగా దివస్ని చేసుకుందాం. అందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి సిద్ధించాలని ఈ యోగా దివస్ సందర్భంగా అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.